టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో మార్చి 28వ తారీఖు శుక్రవారం. ఈరోజు మరి చతుర్దశి తిథి రాత్రి 7:55 వరకు ఉంటుంది. తదనంతరం అమావాస్య. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి పూర్వభద్ర నక్షత్రం రాత్రి 10:10 వరకు ఉంటుంది. ఇక ఈరోజు మరి విశిష్టతలోకి వస్తే జిల్లేరమూడి అమ్మ వారి జయంతి లేదా ఆరాధనోత్సవం అనేది కూడా మరి ఆమె భక్తులు అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. ఇక ఈరోజు రాత్రి మరి 7:55 తర్వాత శుక్రవారం నాడు అమావాస్య ఉంటుంది కనుక ఈరోజు మరి 8 తర్వాత ఎవరైనా సరే లక్ష్మీదేవికి ఆవినేతితో దీపం పెట్టి కొద్దిగా అన్న పరవాన్నం కనుక నివేదన చేసినట్టయితే అది శుభ ఫలితాలని ఇస్తుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు ఉంటాయి. చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా సౌఖ్యవంతంగా ఉల్లాసభరితంగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తోంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి ఎంతో కొంత సద్వినియోగం అవటం అనేది అయితే ఉంటుంది. మరి ఆధ్యాత్మిక ధార్మిక కార్యాచరణలో ఎంతో కొంత నిమగ్నమవుతారు. ఇక ఈరోజు మీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వృషభ రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం వీరికి కూడా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. చేసే వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్న చిన్న ఆలస్యాలు ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా వాటిని జయించి ముందుకు వెళ్ళగలగటం అనేది అయితే సాధ్యమవుతుంది. ఇతరులతో మీ యొక్క సంబంధాలు బాంధవ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఎంతో కొంత మనకి సామరస్యంగా సాగిపోవటం అనేది మీ యొక్క ముద్ర ప్రభావవంతంగా ఉండడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. వ్యాపారస్తులకి వ్యాపారాల్లో లాభాలు, మరి కొత్తగా పెళ్ళి కావాల్సిన వారికి ఏదైనా సరే అనుకోకుండా కొంత ముందుకెళ్ళే పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా ఈరోజు శుభ పరిణామాలుగానే చెప్పవలసి ఉంటుంది. ఇక ఏదైనా సరే చిన్న చిన్న అజీర్తికి సంబంధించిన కానీ గొంతుకు సంబంధించిన కానీ అనారోగ్యాలు రావచ్చు, కానీ ఎక్కువ శాతం మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం మరింత మంచి ఫలితాలను ఇస్తుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు వీరికి కూడా మంచి ఫలితాలు ఉండే రాశుల్లో ఒక రాశిగా చెప్పవలసి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు ఉన్నప్పటికీ కూడా ఆ మార్పులు ఆమోదయోగ్యంగానే ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఏమైనా సరే స్వల్ప విభేదాలు ఉంటే ఈరోజు కొంత ఏకాభిప్రాయంతో ముందుకెళ్ళటం అనేది, ముఖ్యంగా తీసుకోవాల్సిన అంటే సమిష్టిగా తీసుకోవాల్సిన కుటుంబ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవైనా ఉంటే కనుక వాటిల్లో ఈరోజు ఇద్దరు కూడా 1-2 సార్లు ఆలోచించి ఆ దిశగా పయనం సాగించడం అనేది అయితే సాధ్యమవుతుంది. ఇటు వ్యాపారస్తులకి స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి కూడా ఎంతో కొంత లాభం అనేది ఉంది. ముఖ్యంగా మరి విద్యారంగం, తర్వాత మరి వైద్య రంగం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు మరిన్ని మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానపరంగా కూడా అభివృద్ధి ఉంటుంది. ఈరోజు ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక మరి భార్య అయితే కనుక అవతల వైపు మామగారితో, భర్త అయితే అవతల వైపు అత్తగారితో ఏవైనా సరే కొంత చిన్న చిన్న చికాకులు ఎదుర్కోవచ్చు, కానీ ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఈరోజు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి కూడా కొద్దిగా శ్రమ ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో అదృష్టవశాత్తు బయటపడటం అనేది, వృత్తి ఉద్యోగాల్లో రోజు రోజుకి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పై అధికారుల ప్రవర్తన మనకి కొంతవరకు ఏదో రకమైన సందేహాలకి క్షోభకి గురి చేస్తున్నప్పటికీ కూడా చివరికి వచ్చేప్పటికీ మీరే పై చేయి సాధించడం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ఆ ప్రయత్నాలు ఈరోజు పెద్దగా ముందుకెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఏదైనా దూర ప్రయాణాలు అనుకోకుండా సాధ్యం అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు మీరు
సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారు అయితే కనుక ఈరోజు మరి ఎంతో కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవటం అవసరం. సంతాన విషయంలో కూడా ఒక స్పష్టమైన ఆలోచనకి నిర్ణయానికి రాలేకపోతారు. షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ ఈరోజు పెద్దగా యోగించవు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత బీమా రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు కొంత అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. కన్యారాశి వారు అయితే కనుక ఈరోజు మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో కొంత ఏదో రకమైన చికాకులు పొందడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాలు కూడా ఈరోజు ఏదో రకమైన అపశృతులు పలికే విధంగా కనిపిస్తోంది. సంతానం విషయంలో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతాయి. ఇక స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మాత్రం ఎంతో కొంత అనుకూలత కనిపిస్తుంది. భార్య భర్తలు అంటే ఏదైనా సరే ఒక అభిప్రాయానికి రావటం అనేది కష్టం. కనుక ఎవరికాలు ఏదైనా సరే కొంత స్వతంత్ర మార్గంలో వెళ్ళటమే ఉత్తమం. కొత్తగా పెళ్లి కావాల్సిన వారికి కూడా సంబంధాలు దగ్గరదాకా వచ్చి కుదరని పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఎంతో కొంత ఇబ్బంది అయితే కనపడుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండటం అనేది అవసరం. అమ్మగారు వల్ల ఏదైనా సరే ఒక ముఖ్యమైన వ్యవహారం కొలిక్కొచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు భార్య లేదా భర్త వారి వైపు ఉండే కుటుంబ సభ్యుల ద్వారా ఎంతో కొంత ఆనందం అయితే లభిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఆర్థిక వ్యవహారాలు, తీసుకునే నిర్ణయాల విషయంలో తగినంత జాగ్రత్త అవసరం. బయట పనులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అయితేనేమి, మీ యొక్క సొంత సంతానం అయితేనేమి, వారి వల్ల ఏదైనా సరే కొంత ఇబ్బందులు, అయోమయ పరిస్థితులు నెలకొనే విధానం అయితే కనిపిస్తుంది. గృహంలో ఏంటో ఎంత శాంతి కపోతాన్ని ఎగరేద్దాం అనుకున్నప్పటికీ కూడా మరి ఎప్పటికప్పుడు రెక్కలు రాని పరిస్థితే, రెక్కలు కనపడని పరిస్థితే కనిపిస్తుంది. మానసికంగా ఎంత ఒత్తిడిని జయిద్దాం అనుకున్నప్పటికీ కూడా మరి అశాంతి దీపం ఇంట్లో నలువైపులా వెలుగును పంచుతుంది. అది మీకు కొంత ఇబ్బంది కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఆర్థికంగా ఏదో రకంగా ఎవరో ఒకరికి అవసరానికి సహాయపడే బంధువులు, మిత్రులు అయితే ఉన్నారు. కానీ మానసికంగా మాత్రం ఉల్లాసం అనుభవించడానికి, తేవడానికి అవతల వారి యొక్క శక్తికి మించిన పనిలా మీకు అర్థమవుతుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఒక ముఖ్యమైన వార్త మీకు కొంత ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. సంతాన విషయంలో ఏదైనా సరే ఒక ముఖ్యమైన వార్త మీకు ఉబ్బి తబ్బిబ్బులయ్యేలాగా చేస్తుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, మరి వైద్య రంగంలో ఉన్నవారికి, వ్యక్తిగత అంటే లాయర్లు, అకౌంటెంట్లు ఇలాంటి వృత్తుల్లో ఉన్నవారికి ఈరోజు ఎక్కువ సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. ధనం అనేది మీ చేతిలో ఎంత జాగ్రత్తగా ఉండామనుకున్నప్పటికీ కూడా రెక్కలు వచ్చిన పక్షిలా ఎగిరిపోతుంది. జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. తోడబుట్టిన వారి వల్ల ఏదైనా సరే కొంత సమస్యలు కలగచ్చు. ఇరుగు పొరుగు వారితో ఎంతో కొంత సంయమనాన్ని పాటించండి. సాధ్యమైనంత వరకు కూడా ఇవాళ
అవతల వారికి మధ్యవర్తిత్వంగా ఉండటం కానీ, ఇరువురి మధ్య తగువ తీర్చడానికి వెళ్దామనుకునే ప్రయత్నాలు కానీ సాగించకండి. ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే మాత్రం దానికి మాత్రం ఎంతో కొంత అనుకూలత అనేదైతే ఉంటుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అదుపు తప్పినప్పటికీ కూడా అవసరానికి ఏదో రకంగా మరి ఖర్చులను దాటేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత పెరుగుతోంది. సంతాన పరంగా కూడా కొద్దిగా ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. స్థిరాస్తులు అమ్మే ప్రయత్నంలో ఆశావాహకమైన పరిస్థితి కొంత ఉత్పన్నమయ్యే విధంగా కనిపిస్తుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో లేదా అటువైపు బంధువుల ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. ఈరోజు మీకు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి వీరికి కూడా ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. ఒకసారి ఉద్యోగంలో అనుకోని మార్పులు సంభవం కావచ్చు. తర్వాత ఏదైనా సరే వేరే ప్రదేశాలకు వెళ్ళి, వేరే దేశాలకు వెళ్ళి మీ యొక్క సంపాదన మార్గాన్ని అన్వేషిద్దాము అనుకునే వారికి ఈరోజు ఎంతో కొంత లాభదాయకంగా, శ్రేయోదాయకంగానే కనిపిస్తుంది. సంతాన విషయంలో కొన్ని అనుకోని మార్పులు కలిగే పరిస్థితి కనిపిస్తుంది. కంటికి సంబంధించిన కానీ, తర్వాత ఏవైనా సరే కొంతవరకు నరాలకు సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తచ్చు. ఈరోజు మీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం.